శుభమంగళం. నా పేరు నాగరాణి. నేను ఇటీ స్కాలర్ హై స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. హలో కిడ్స్, ఇవాళ నేను తీసుకునే సబ్జెక్ట్ తెలుగు. నేను తీసుకునే సబ్జెక్ట్ ఏంటమ్మా? తెలుగు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ దీన్ని చూస్తేనే మీకు ఐడియా వచ్చేసింది కదా చిల్డ్రన్. సో మనం ఏదైనా రాయాలన్నా చదవాలన్నా మనకి కావాల్సింది ముందుగా ఏంటి? బేసిక్. సో ఆ బేసిక్ని మనం ఏ విధంగా నేర్చుకుంటాము? ఇంగ్లీష్ అయితే ఏబిసి కదా, ఏబిసిలో ఆల్ఫాబెట్స్తో మనం స్టార్ట్ చేస్తాం రాయడం అయినా. సో చదవడానికైనా కూడా ముందు మనం నేర్చుకోవాల్సింది ఆల్ఫాబెట్స్. సో మనం తెలుగులో అయితే ఏం నేర్చుకోవాలి? వర్ణమాల. ఏంటి చిల్డ్రన్? వర్ణమాల. వర్ణమాలని నేర్చుకోవాలి. వర్ణమాలని అక్షరమాల అని కూడా పిలుస్తారు, అవునా చిల్డ్రన్? సో ఈ వర్ణమాలలో మొదటగా అచ్చులు హల్లులు అని 2 రకాలు ఉంటాయి. సో వాటి ద్వారా మనము వీటిని అక్షరాలు అంటాము. అక్షరాలతో పదాలతో ఆ విధంగా వాక్యాలు రావడం జరుగుతుంది. వాక్యాలతోటి పేరాలు వస్తాయన్నమాట. మనం ప్రీవియస్ క్లాస్లో ఆ నుంచి ఏ వరకు నేర్చుకున్నాం. సో మనం ఇవాళ నేర్చుకునే అక్షరాలు ఏంటంటే ఐ, ఓ, ఓ. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ద టెక్స్ట్ బుక్. మీ దగ్గర అందరి దగ్గర సచిత్ర వర్ణమాల టెక్స్ట్ బుక్ ఉంది కదా చిల్డ్రన్. సో ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 13. సో మనం ఇవాళ తీసుకుంటున్నది ఏంటి? క్లాస్ యాక్టివిటీ. సో నేను క్లాస్ యాక్టివిటీ తీసుకుంటున్నాను. సో క్లాస్ యాక్టివిటీలో టీచర్ ఎలా చెప్తున్నారు చాలా బాగా మీరు అబ్జర్వ్ చేసి అదే విధంగా రాయండి. సో దాన్ని బట్టి మీరు హోమ్ యాక్టివిటీ కూడా చేయాల్సి ఉంటుంది చిల్డ్రన్, ఓకేనా? సో మంచిగా పెన్సిల్ బాగా షార్ప్ చేసి నీట్ హ్యాండ్ రైటింగ్ రావాలి చిల్డ్రన్. నేను ఏ విధంగా రాస్తున్నానో అదే విధంగా మీరు రాయడానికి ట్రై చేయండి చిల్డ్రన్, ఓకే? సో తప్పు ఎక్కడైనా పోయినట్టయితే ఎరేజర్తో నీట్ రబ్ చేసి మళ్ళీ అదే విధంగా కంటిన్యూషన్ చేయండి, ఓకేనా? స్టార్ట్ చేద్దామా? సో ఇదేంటి? ఫస్ట్ పేజ్ నెంబర్ నేను ఏం చెప్తున్నాను? 13. పేజ్ నెంబర్ 13. సో 13లో ఏముందంటే దీన్ని ఐ అంటాం. మనం బిఫోర్ క్లాసెస్లో ఆ ఈ ఉ రు ఏ నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా? ఐ అన్నమాట. సో దీన్ని బట్టి మనము లెటర్స్ అంటే అక్షరాలతో మనం వర్డ్స్ అనేవి ఫామ్ చేస్తాం, అవునా? సో మరి ఐతో వచ్చే కొన్ని పదాలు తెలుసుకుందామా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఐదు. ఇదేంటి చిల్డ్రన్? ఐదు. సో ఐతో ఇంకా కొన్ని వస్తాయి. ఐస్ క్రీమ్ కదా, ఐస్ క్రీమ్ వస్తుంది. ఐరావతం కూడా వస్తుంది కదా చిల్డ్రన్. ఐస్ క్రీమ్, ఐదు, ఐరావతం, ఇలా ఈ విధంగా ఎన్నో వర్డ్స్ వస్తుంటాయి తెలుగులో. సో మనము ఇప్పుడు ఐ ఎలా రాసారు చూద్దామా చిల్డ్రన్? ఓకే, అందరూ నోట్బుక్, అందరూ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నారు కదా, పెన్సిల్ ఎరేజర్ కూడా దగ్గర పెట్టుకోండి చిల్డ్రన్. సో మొదటగా డాట్స్ మీరు చూసుంటారు ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఏ విధంగా నేను డాట్స్ జాయిన్ చేసుకుంటూ ఆరో మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా ఇక్కడ రాయాలి. చూడండి, అన్ని డాట్స్ కలుపుకుంటూ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ 0 ఇచ్చాడు. దాన్ని డాట్స్ ఆరో మార్క్స్ ఎటు ఉన్నాయో అటు రాయాలి చిల్డ్రన్. సో నీట్ హ్యాండ్ రైటింగ్. ఒకటి ఇటు పోకూడదు, ఒకటి అటు పోకూడదు, అప్పుడు తప్పు అయిపోద్ది. అది 0 అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, డాట్స్ అనేవి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను. సో నా ఫింగర్ చూడండి, అదే విధంగా మీరు రాస్తూ పోవాలి, చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్. ఐదు. చూడండి, డాట్స్ ఎక్కడికి స్టాప్ అయిపోయింది? ఇక్కడ స్టాప్ అయిపోయింది. సో ఫస్ట్ బేసిక్ అనేది మనము రైటింగ్ లో ఏ విధంగా మనం బేసిక్ నేర్చుకుంటామో ఒక లెటర్ ని రాయాలంటే ఫస్ట్ మనం ఈ విధంగా నేర్చుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్ కి చెప్పనా? సో ఆల్ఫాబెట్స్ లో ఏబిసి నేర్చుకుంటారు. ఫస్ట్ ఏం నేర్చుకుంటారు? మీ అందరికీ తెలుసు కదా, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, ఇవన్నీ నేర్చుకుంటారు కదా. సో అదే విధంగా తెలుగులో కూడా ఇక్కడ మీకు అలా ఇచ్చాడు. డైరెక్ట్ ఐ అనేది రాని వాళ్ళు ఉంటారు కదా. సో రానప్పుడు ఫస్ట్ ఈ విధంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా
చూడండి 0 రాసాం, తర్వాత 0 రాసి ఈ విధంగా, మళ్ళీ నెక్స్ట్ 0 రాసి ఈ విధంగా రాయాలి. సో ఇలా పైకి రావాలి, ఇక్కడ వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోవాలి. ఎక్కడ స్టాప్ అయిపోతుందో అక్కడ స్టాప్ అయిపోవాలి చిల్డ్రన్. ఓకే, సో చూడండి ఇక్కడ కంటిన్యూషన్ అవుతుంది, వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోవాలి. సో ఇది ఫుల్ ఐ అన్నమాట. ఐ 5 చెప్పుకుంటూ రాయాలి చిల్డ్రన్. అప్పుడు మీ మైండ్ లో అనేది ఆ లెటర్ అనేది మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే చిల్డ్రన్, ఐ 5 చూడండి నేను రాస్తున్నాను మళ్ళీ ఐ 5 ఐ 5. చూడండి డాట్స్ అనేది ఎలా కలుపుతూ రాస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నారా అందరూ? సో ఇలా కలుపుతూ రాయాలి చిల్డ్రన్. సో ఇలా కలుపుతూ ఎక్కడ ఆరో మార్క్స్ ఎటువైపు వెళ్తుందో అటువైపే దాని వైపు పెన్సిల్ అనేది డైరెక్షన్ వెళ్ళాలి. ఓకే, చూస్తున్నారా నేను ఎలా రాస్తున్నానో, ఎంత స్లోగా రాస్తున్నానో? స్లోగా రాయాలి, ఫాస్ట్ గా రాస్తే అది ఏమవుతుందంటే ఒకవైపు అటువైపు ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ కూడా డాట్స్ కలుపుకుంటూ కలుపుకుంటూ ఇక్కడికి రావాలి. సో నెక్స్ట్ సో ఈ డాట్స్ కలుపుకుంటూ కలుపుకుంటూ ఇలా వచ్చి ఇలా రావాలి. ఓకే చిల్డ్రన్, రాస్తున్నారా? సో చెప్పుకుంటూ రాయాలి ఐ 5 ఐ 5. డాట్స్ కలపాలి, కలుపుతూ రాయాలి. ఇలా వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోయి మళ్ళీ ఇలా వచ్చి ఇలా స్టాప్ అయిపోవాలి. ఓకే చిల్డ్రన్, సో ఐ 5 ఐస్ క్రీము. సో మళ్ళీ ఇక్కడ కూడా డాట్స్ అనేది జాయిన్ చేసుకుంటూ రాయాలి. సో ఎక్కడ ఆరో మార్క్ కిందికి వెళ్ళకూడదు, పైనకి వెళ్ళకూడదు చిల్డ్రన్. సో చూడండి అలానే రాయండి. నేను రాసే చూస్తున్నారా? మళ్ళీ మీరు హోమ్ యాక్టివిటీలో మీరు వితౌట్ డాట్స్ కూడా రాయడానికి ప్రాక్టీస్ చేయాలి. సో ఇది రాసేసినాక బుక్ మన పని అయిపోయింది కదా అని పక్క పెట్టేయకుండా రఫ్ నోట్ బుక్ లో మంచిగా డాట్స్ మీకు రాకపోతే మమ్మీ డాడీనైనా ఎవరినైనా సిస్టర్స్ నైనా డాట్స్ పెట్టిమని రాయండి. తర్వాత వితౌట్ డాట్స్ ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు వచ్చేసింది అంటే ఒక 10 times 20 times రాస్తూ ఉంటే అది ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది, హార్డ్గా అనిపించదు చిల్డ్రన్. ఓకేనా? సో రాస్తున్నారా? సో డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఈ విధంగా రాయాలి. డాట్స్ ఎటువైపు వెళ్తున్నాయి అటువైపే వెళ్ళాలి చిల్డ్రన్. అలా వైపు రాస్తూ ఇక్కడ స్టాప్ చేయాలి. ఓకేనా? మళ్ళీ డాట్స్ జాయిన్ చేయండి ఈ విధంగా పైన, మళ్ళీ ఇక్కడ స్టాప్ అయిపోయింది. సో ఎక్కడ మళ్ళీ అదే విధంగా డాట్స్ జాయిన్ చేస్తూ చెప్పుకుంటూ రాయాలి ఐ 5 ఐస్ క్రీము ఐ 5 ఐస్ క్రీము ఐ 5. 5 అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 అంటే 5 కదా. ఐ 5 అంటే 5 నెంబర్ ని తెలుగులో ఏమంటారు? 5 అంటారు కదా చిల్డ్రన్. ఇప్పుడు ఐ 5 రాశారు కదా. నెక్స్ట్ వన్ ఏంటి? పేజ్ నెంబర్ 14 చూడండి. ఓ చూడండి ఇక్కడ. ఓ అంటే ఒంటే. ఓ అంటే ఒంటే, చూసారా? ఓ అంటే ఒంటే. సో ఒంటే అంటే ఏంటి? క్యామల్. మీ అందరికి తెలుసు కదా, మీరు క్యామల్ ఎక్కుంటారు కదా. సో క్యామల్. సో ఒంటే అంటారు తెలుగులో క్యామల్. సో ఓ ఎలా రాసా చూద్దామా? చూడండి ఫస్ట్ డాట్స్ జాయిన్ చేస్తూ ఎక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ డాట్స్ జాయిన్ చేస్తూ ఇక్కడ స్టాప్ అయిపోవాలి. సో నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడతో ఇక్కడ స్టాప్ అయిపోయిందా, ఇక్కడ మాత్రం కంటిన్యూషన్ అన్నమాట. ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఒంటే ఓ ఒంటే
వస్తుంది చూడండి. ఓ ఒక, ఓ ఒంటే. డాట్స్ అన్ని జాయిన్ చేస్తూ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ కిందికి వచ్చి ఇక్కడ స్టాప్ అయిపోవాలి. ఓకే, మళ్ళీ అదే విధంగా. సో ఇలా వచ్చి కిందికి వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ స్టాప్ అయిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఓ ఒంటే, ఓ ఒంటే. ఇదేంటి ఐ ఐదు. ఇదేంటి చిల్డ్రన్ ఐ ఐదు. ఓ ఒంటే, ఐ ఐదు, ఓ ఒంటే. సో నెక్స్ట్ వన్ ఓ లాగే రాస్తాం కానీ బట్ దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూద్దామా? సో ఈ డాట్స్ అన్ని కంప్లీట్ గా యాడ్ చేసుకుంటూ ఇక్కడికి స్టాప్ అయిపోవాలి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇలా రాస్తూ ఇలా కింది వరకు వస్తుంది. ఇలా కింది వరకు వచ్చింది. సో నెక్స్ట్ అది మళ్ళీ ఓ ఒంటే అయిపోయింది కదా. మరి దీన్ని ఏమంటారు చూడలేదు? ఓ ఓడా. ఏమంటారు? ఓ ఓడా. ఓడా అంటే ఏంటి? షిప్. ఇప్పుడు బోట్ అయితే చిన్నగా ఉంటుంది, మరి ఓడా అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఉంది షిప్, పెద్దదన్నమాట. సో దాంట్లో చాలా మంది ట్రావెల్ చేస్తారు. దేంట్లో? ఈ షిప్ లో వాటర్ లో ట్రావెల్ చేస్తారు, సముద్రంలో ఓషన్ లో ట్రావెల్ చేస్తారనమాట, సీలో. సో ఓ ఓడా. సో ఇక్కడ డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ రావాలి చిల్డ్రన్. డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ రాయాలి, చెప్పుకుంటూ రాయాలి. ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా. చూడండి ఓ ఓడా చెప్పుకుంటూ రాస్తే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుందమ్మా. ఓ ఓడా. డాట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ ఆ డాట్స్ ఎటువైపు వెళ్తున్నాయి అటువైపే రాయాలి చిల్డ్రన్. సో వాటిని ఆ డాట్స్ ని జాయిన్ చేయకపోతే ఏమవుతుందంటే ఇటు రాసినా అటు రాసినా అది వర్డ్ అనేది కరెక్ట్ గా ఆర్డర్ లో రాదనమాట. అందుకనే మీకు ప్రాక్టీస్ గురించి డాట్స్ ఇచ్చారు. కాబట్టి ఆ డాట్స్ ని యూజ్ చేసుకుంటూ పెన్సిల్ ని చూడండి ఎలా రాస్తున్నానో, ఎటువైపు వెళ్తుందో అటువైపే రాయాలి చిల్డ్రన్. ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా. చూస్తున్నారా నేను రాసేది? ఓ ఓడా. ఓ ఓడా నేను ఎలా పలుకుతున్నాను చూస్తున్నారు కదా. ఐ ఐదు చెప్తూ రాయండి చిల్డ్రన్. ఏమంటారు దాన్ని? ఐ ఐదు. ఏమంటారు? ఐ ఐదు. నెక్స్ట్ ఓ ఒంటే, ఓ ఒంటే. నెక్స్ట్ ఓ ఓడా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తామా? ఐ ఐదు 10 టైమ్స్ చెప్పండి అమ్మా. ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు. ఐదు అంటే ఏంటి? 5 నెంబర్ కదా. సో తెలుగులో ఐ అంటే 5. ఐదే కాకుండా నేను ఏమొస్తాయని చెప్పాను? ఐ ఐస్ క్రీము, ఐ ఐరావతము, ఐ ఐదుగురు వస్తుంది కదా చిల్డ్రన్. అలా అన్నమాట. ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు. సో మీరు బాగా అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే మీ నోటికి వచ్చేస్తుంది అనమాట, చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే. చెప్పండి నాతో
నాతో పాటు చెప్తుంటే మీకు రాయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా. మళ్ళీ చెప్దామా, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు, ఐ ఐదు. ఓకే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే. చెప్తున్నారా? నాతో పాటు చెప్తే మీకు ఓరల్ గా బాగా వస్తుంది. ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే. ఒంటే అంటే ఏంటి? క్యామెల్. క్యామెల్ తెలుసు కదా, అది. ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే, ఓ ఒంటే. నెక్స్ట్ వన్, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా. చూసారా, నేను చెప్పేటప్పుడు చూస్తున్నారా? దీనికి ఓ ఒంటే అన్నాను, మరి ఇదేంటి? ఓ ఓడా వస్తుంది. ఏంటి చిల్డ్రన్? ఓ ఓడా వస్తుంది. సో ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా, ఓ ఓడా. ఓకే చిల్డ్రన్, ఐ ఓ ఓ ఈ 3 కూడా. సో మీరు క్లాస్ యాక్టివిటీని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మీరేం చేస్తారంటే కింద చూసారా హోమ్ యాక్టివిటీ అని ఉంది. హోమ్ యాక్టివిటీ ఉంది కదా ఇక్కడ. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి కింద దాన్ని మీరు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, రైట్ ద సాక్షి. ఐఎమ్ రైటింగ్ సాక్షి చిల్డ్రన్. కాపీ ద సాక్షి. క్లాస్ వర్క్, ఎక్స్ప్లెయిన్, I O O. Homework, write home activity, right? Home activity. Okay children, class work వచ్చి explain I O O. Homework వచ్చి write home activity. సో homework నీట్ హ్యాండ్ రైటింగ్ గా ముందే చెప్తున్నాను, బాగా చదువుకుంటూ రాయాలి. చదువుకుంటూ రాస్తే ఏమవుతుంది, మీ మైండ్ లో చాలా బాగా ఫిక్స్ అయిపోతుంది. అంటే అప్పుడు మీరు ఎప్పుడు మర్చిపోరు అనమాట. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.